సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో బాస్ మన జాన్ సీనా హీల్ టర్న్ చేసినప్పటి నుంచి మొత్తం వరల్డ్ షాక్లో ఉంది. బట్ మన డబ్ల్యూడబ్ల్యూలో ఒక సూపర్ స్టార్ ఉన్నాడు. ఆ సూపర్ స్టార్ ప్రకారం మన జాన్ సీనా అసలు హీల్ టర్న్ చేయలేదనేమాట. అదంతా ఒక ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ అని ఈ టైప్లో, అంటే మొత్తం ఏఐ జనరేట్ చేసిందని ఈ టైప్లో ఆ సూపర్ స్టార్ అనుకుంటున్నాడు. అండ్ ఆ సూపర్ స్టార్ ఎవరో మీరు కొంచెం అంటే గెస్ట్ చేయండి, ఒకసారి చూద్దాం వీళ్ళు ఎవరో కరెక్ట్ గెస్ట్ చేస్తారో. ఒకసారి వీడియోని ఆపి మీరు గెస్ట్ చేయండి. ఓకే, గెస్ట్ చేసినారా? సో ఇప్పుడు చూడండి, అంటే ఆ సూపర్ స్టార్ పేరు చెప్తాను. అండ్ ఆ సూపర్ స్టార్ ఇంకెవరో కాదు, మన R-Truth. ఎస్ బాస్, మన R-Truth ఏమంటున్నారంటే జాన్ సీనాది హీల్ టర్న్ అంట ఏఐ జనరేటెడ్ అంట. అంటే ఏఐ జనరేట్ చేసింది అవన్నీ ఇమేజెస్ అవన్నీ వీడియోస్ అంటే రియల్ కాదు అని ఈ టైప్లో మన R-Truth అనుకుంటున్నారు. ఎందుకంటే మన R-Truth ఎప్పుడు అంటే ఏదో కాలంలో ఉంటారు అన్నమాట. మన R-Truth ఈ దునియాని మొత్తం వేరే అనమాట, మీ ఎందుకు తెలుసు. సో అందుకనే మన R-Truth ఈ టైప్లో చెప్పినారు. కానీ మన R-Truth ఒక క్వశ్చన్ అడిగేసినారన్నమాట మన జాన్ సీనాకి. ఇది ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ అది ఏంటంటే వై జాన్ అని క్వశ్చన్ మార్క్ పెట్టినారన్నమాట. అండ్ న్యూ ప్రొఫైల్ పిక్ అంటే మన R-Truth అంటే మన ట్విట్టర్లో న్యూ డీపీ పెట్టండి, న్యూ ప్రొఫైల్ పిక్ పెట్టేసినారనమాట. అండ్ అది ఏంటంటే వై జాన్ సీనా అంటే వై జాన్ అని అక్కడ రాసినారనమాట. సో మన R-Truth క్వశ్చన్ ఏంటంటే అసలు జాన్ సీనా అసలు ఇలాంటి పని చేసినాడా, అసలు జాన్ సీనా ఇలాంటి పని చేస్తాడా, చేసినా ఎందుకు చేసిండు, అండ్ అయినా ఇదంతా ఏఐ జనరేటెడ్ అనుకుంటా అని ఈ టైప్లో మన R-Truth అనుకుంటున్నారు. సో నిజంగా కొంచెం ఫన్ ఉండే. సో అందుకనే మన అప్డేట్ వీడియోకి కొంచెం ఫన్తో స్టార్ట్ చేస్తే మంచిగా ఉంటుంది. ఫస్ట్ మనము R-Truth గురించి మాట్లాడిందాము. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన డ్రూ మ్యాకింటైర్ గురించి. బాస్ చూడండి, డ్రూ మ్యాకింటైర్ పైన ఒక 2 రూమర్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఒక రూమర్ ఏంటంటే ఎలిమినేషన్ చేంబర్లో డ్రూ మ్యాకింటైర్ అంటే గెలుస్తాడు అని ఇలాంటి ఏమైనా క్వశ్చన్ ఉంటే, ఒకవేళ మనసు అంటే గెలుస్తుండేనా అని ఇలాంటి క్వశ్చన్ ఉంటే మనకి కొన్ని ఒరిజినల్ ప్లాన్స్ పైన అప్డేట్ వచ్చిందనమాట. అండ్ అప్డేట్ ప్రకారం డ్రూ మ్యాకింటైర్ అంటే ఎలిమినేషన్ చేంబర్ అంటే గెలవపోతుండే అనమాట. అంటే ఏదైనా సరే, అంటే ఏది ఏమైనా సరే మన డ్రూ మ్యాకింటైర్ గెలవపోతుండే అనమాట. అంటే గెలుస్తే ఇక మన జాన్ సీనా లేదంటే సీఎం పంకీ అనమాట. డ్రూ మ్యాకింటైర్ పేరు అంటే విన్నింగ్ లిస్ట్లో అసలు లేకుండే. అండ్ ఇంకోటి ఏంటంటే వాట్ నెక్స్ట్ ఫర్ డ్రూ మ్యాకింటైర్ అని ఇలాంటి క్వశ్చన్ ఉంటే ఐ థింక్ మన అందరికీ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఎలిమినేషన్ చేంబర్లోనే ఈ క్వశ్చన్ పైన ఆన్సర్ ఇచ్చేసింది. అండ్ అది ఏంటంటే రాయల్ రంబల్లో మన డేమియన్ ప్రిస్ట్ ఎలిమినేట్ చేసినారు మన డ్రూ మ్యాకింటైర్కి. అండ్ ఇప్పుడు ఎలిమినేషన్ చేంబర్లో మన డేమియన్ ప్రిస్ట్ ఎలిమినేట్ చేసినారు మన డ్రూ మ్యాకింటైర్కి. అండ్ దాని తర్వాత మన డ్రూ మ్యాకింటైర్ ఎలిమినేట్ అయిన తర్వాత అయినా సరే క్లేమోర్ ఇచ్చి పడేసినారు మన డేమియన్ ప్రిస్ట్కి. సో దీని అర్థం చాలా క్లియర్లీ మనకి అర్థమవుతుంది. అండ్ అది ఏంటంటే ఈ రసల్ మేనియాలో డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ డేమియన్ ప్రిస్ట్ మ్యాచ్ మనకి చూడడానికి దొరుకుతుంది అనుకుంటా. అండ్ నాకు తెలుసు అనమాట, అంటే మా డ్రూ మ్యాకింటైర్ కొంచెం నారాజు ఉండే, ఒక పెద్ద అపోనెంట్ కావాలని చెప్పినారు. బట్ డబ్ల్యూడబ్ల్యూఈ ఇంటలేదు అనుకుంటా. డబ్ల్యూడబ్ల్యూఈ డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ డేమియన్ ప్రిస్ట్ మ్యాచ్ సెట్ చేసేలా కనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్ టైంలో మనం చూసిన ఫ్యూడ్ అంటే ఇలా మధ్య జరుగుతున్న తమాషా మొత్తము. అండ్ రీసెంట్ స్మాక్ డౌన్లో ఏమన్నారు, హే డ్రూ మ్యాకింటైర్ నువ్వు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావా అని మన డేమియన్ ప్రిస్ట్ చెప్పినారన్నమాట మన డ్రూ మ్యాకింటైర్. సో ఇదంతా చూసుకుంటే క్లియర్లీ ఒకటి అర్థమవుతుంది. అండ్ అదేంటంటే అసలు మేనియాలో డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ డేమియన్ ప్రిస్ట్ మ్యాచ్ జరుగుతుంది అనుకుంటా. అండ్ బాస్ అంతేకాదు, నిన్న మన ఒక లెజెండ్ సూపర్ స్టార్ మన ది వైపర్ ర్యాండీ ఆర్టన్తో మళ్ళొకసారి చాలా పెద్ద అన్యాయం జరిగింది బాస్. ఇప్పుడు నేను మళ్ళొకసారి అని ఎందుకు చెప్పినానో, వీళ్ళు కొంతమంది అంటే ఎవరెవరు ర్యాండీ ఆర్టన్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళకి అర్థమైపోయింది అనుకుంటా. అండ్ అది ఏంటంటే చూడండి, ఇప్పుడు మన ర్యాండీ ఆర్టన్ రిటర్న్ చేసినారు. ఓకే, ర్యాండీ ఆర్టన్ రిటర్న్ గురించి ఎక్కువ ఎవరు మాట్లాడతలేరు సోషల్ మీడియాలో మొత్తం. అంటే అందరూ దేని గురించి మాట్లాడుతున్నారు, మన జాన్ సీనా హీల్ టర్న్ గురించి మాట్లాడుతున్నారు, ద రాక్ గురించి మాట్లాడుతున్నారు, కోడి రోడ్స్ గురించి మాట్లాడుతున్నారు. మొత్తం ఇలా ఈ హీల్ టర్న్ గురించి ఈ డ్రామా గురించి మాట్లాడుతున్నారు. కానీ సోషల్ మీడియాలో ఎక్కడ ర్యాండీ ఆర్టన్ రిటర్న్ గురించి ఎక్కువ ఎవరంతా మాట్లాడతలేరు అనమాట. సో అందుకని ఒక టైప్లో అన్యాయం జరిగిపోయింది మన ర్యాండీ ఆర్టన్తో. అండ్ మళ్ళొకసారి బోర్డు ఎందుకు వచ్చిందంటే 2023 సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్లో మన ర్యాండీ ఆర్టన్ నియర్లీ ఒక 2 సంవత్సరాల్లో రిటర్న్ చేసినారు. 18 మంత్స్ క్రాస్ అయిపోయింది అనమాట మన ర్యాండీ ఆర్టన్కి. అంటే 18 మంత్స్ 19 మంత్స్ గ్యాప్ తర్వాత, అంటే దగ్గర 2 సంవత్సరాలు అనుకోండి. ఇక దగ్గర 2 సంవత్సరాల్లో మన ర్యాండీ ఆర్టన్ 2023 మన వార్ గేమ్స్ సర్వైవర్ సిరీస్లో రిటర్న్ చేసినారు. కానీ దాని తర్వాత మన సీఎం పంక్ రిటర్న్ అయిపోయింది అక్కడ. అండ్ ఆ రోజు ఏమైంది అంటే ర్యాండీ ఆర్టన్ రిటర్న్ మొత్తం ఇక బేకార్ అయిపోయింది అనమాట. అండ్ దగ్గర ఒక 10 సంవత్సరాల్లో మన సీఎం పంక్ డబ్ల్యూడబ్ల్యూఈలో
రిటర్న్ చేసిండని అదే హైలైట్ అయిపోయింది అనమాట ఆ టైంలో. సో ఆ టైంలో మన ర్యాండీ ఆర్టన్ రిటర్న్ పైన చాలా పెద్ద అన్యాయం అయిపోయింది. అండ్ నిన్న ఎలిమినేషన్ చేంబర్లో మన ర్యాండీ ఆర్టన్ రిటర్న్ చేసినప్పుడు అంటే కొంతమంది మాట్లాడినారు సోషల్ మీడియాలో, కానీ ఎప్పటి వరకు మాట్లాడినారు అంటే జాన్ సీనా హీల్ టర్న్ చేసేంత వరకు. ఎందుకంటే జాన్ సీనా హీల్ టర్న్ చేసిన తర్వాత ఇక అందరూ జాన్ సీనా గురించే మాట్లాడుతున్నారు, రాక్ కోడీ రోడ్స్ గురించే మాట్లాడుతున్నారు అనమాట. సో అందుకని చాలా అన్యాయం జరుగుతుంది. ర్యాండీ ఆర్టన్ ఫ్యాన్స్ కొంచెం బాధపడుతున్నారు అనమాట. అసలు ఎందుకు ఈ టైప్లో అంటే కావాలంటే ఇప్పుడు ర్యాండీ ఆర్టన్కి నెక్స్ట్ వీక్ కోసమే బుక్ చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు నిన్న ఎలిమినేషన్ చేంబర్లో కెవిన్ ఓవెన్స్ సామీ జైన్కి ఓడిపించిన తర్వాత మన కెవిన్ ఓవెన్స్ బ్యాక్ స్టేజ్ నీట్గా వెళ్ళిపోతే పని అయిపోతుండే. దాని తర్వాత నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్లో వచ్చి అంటే ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్లో వచ్చి కెవిన్ ఓవెన్స్ ఏమని చెప్పాలంటే ఇప్పుడు చూసినారా ఇప్పుడు నాకు ఆపేటోడు ఎవరు లేడనమాట. అంటే ఎవరెవరు నాతో అన్యాయం చేసినాను, అలాగే ఇచ్చి పడేసినాను, నేను మన సామీ జైన్కి ఇచ్చి పడేసినాను, ఈ టైప్లో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు స్మాక్ డౌన్లో మన ర్యాండీ ఆర్టన్ రిటర్న్ అయితే ర్యాండీ ఆర్టన్ అప్పుడు ఎటకేస్తే ఇంకా మంచిగా ఉంటుండే. ఎందుకంటే ర్యాండీ ఆర్టన్ రిటర్న్ చేసినారు, దాంట్లో ఎలాంటి తప్పు లేదు, అంతా బాగానే ఉంది. ఎలిమినేషన్ చేంబర్ అయినా సరే బాగానే ఉంది, కానీ ఎక్కడి వరకు బాగానే ఉండే అంటే జాన్ సీనా హీల్ టర్న్ చేసేంత వరకే అది కరెక్ట్ అనిపించింది అనమాట. జాన్ సీనా హీల్ టర్న్ తర్వాత ఏమైంది, మొత్తం టాక్ మొత్తం స్పాట్ లైట్ మొత్తం జాన్ సీనా పైన వెళ్ళిపోయింది అనమాట. రాక్ పైన జాన్ సీనా పైన వెళ్ళిపోయింది అనమాట. ర్యాండీ ఆర్టన్తో ఎక్కడో కొంచెం అన్యాయం. సో అందుకని ఈ టైప్లో కొంతమంది ఫ్యాన్స్ బాధపడుతున్నారు, ర్యాండీ ఆర్టన్ ఫ్యాన్స్. సో ఇప్పుడు మీకు బి అదే అనిపించిందా లేదా, వీళ్ళు ఎవరెవరు ర్యాండీ ఆర్టన్ ఫ్యాన్స్ ఉన్నారో మీరు ఈ క్వశ్చన్ పైన కంపల్సరీ మన కామెంట్స్లో ఆన్సర్ ఇవ్వండి బాస్. అండ్ వాట్ నెక్స్ట్ ఫర్ ర్యాండీ ఆర్టన్ అంటే దీని ఎంకెళ్ళి మనకి నిన్ననే మన డబ్ల్యూడబ్ల్యూఈ ఎలిమినేషన్ చేంబర్లో ఆన్సర్ ఇచ్చింది. అండ్ అది ఏంటంటే ఈ రెసల్ మేనియాలో ర్యాండీ ఆర్టన్ వర్సెస్ మన కెవిన్ ఓవెన్స్ మ్యాచ్. ఎస్, ఈ రెసల్ మేనియాలో ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ జరుగుతుంది. అండ్ ఈ మ్యాచ్ గురించి అంటే ఈ మ్యాచ్ వచ్చిన రూమర్ గురించి నేను ఆల్రెడీ చాలా టైం నుంచి చెప్తున్నాను. ఈ రెసల్ మేనియాలో ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ జరుగుతాయని. అండ్ నిన్న మా డబ్ల్యూడబ్ల్యూఈ హింట్ ఇచ్చేసింది అనమాట. అండ్ నిన్న నుంచి ఇక ప్రాపర్ ఇలా మధ్యన మరొకసారి ఒక ఫ్యూడ్ అనేది స్టార్ట్ అయిపోయి అంటే అసలు ఎండే కాలేదు, అదే కంటిన్యూ అయిందనమాట ఇలా ఫ్యూడ్. అండ్ ఇప్పుడు ఈ రెసల్ మేనియాలో వెళ్తుంది. రెసల్ మేనియాలో ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ జరుగుతుంది అనమాట. అండ్ నిన్న ఎలిమినేషన్ చేంబర్లో ఇంకొక మన ఒక జబర్దస్త్ ఉమెన్ సూపర్ స్టార్ రిటర్న్ చేసింది. అండ్ ఆ సూపర్ స్టార్ ఇంకెవరో కాదు మన జేడ్ కార్గిల్. సో జేడ్ కార్గిల్ కోసం నెక్స్ట్ ఏంది అని ఇలాంటి క్వశ్చన్ ఏమైనా ఉంటే ఈ క్వశ్చన్ పైన ఆన్సర్ ఏంటంటే చూడండి, డబ్ల్యూడబ్ల్యూఈ జేడ్ కార్గిల్ వర్సెస్ నేయోమి టైప్ మనకి చూపిస్తుంది. బట్ జేడ్ కార్గిల్ వర్సెస్ బియాంకా బెలర్ వర్సెస్ రియా రిప్లీవి కావచ్చు అంట. ఎందుకంటే చూడండి ఇప్పుడు నిన్న మన ఉమెన్స్ చేంబర్ మ్యాచ్ బియాంకా బెలర్ గెలిచింది. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే బియాంకా బెలర్ వర్సెస్ రియా రిప్లీ మ్యాచ్ జరుగుతాయన్నమాట మన రెసల్ మేనియాలో. అంటే ఈయో స్కై రియా రిప్లీ అంటున్నారు, బట్ ఇప్పుడు నెక్స్ట్ రాలో ఈయో స్కై గెలుస్తుంది అంటారా రియా రిప్లీ ఓడిపించి? అంటే ఇప్పుడు అలాంటిది ఏమైనా జరిగితే మేము చెప్పలేము, కానీ రియా రిప్లీ గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువనే కదా. సో అందుకే రెసల్ మేనియాలో రియా రిప్లీ వర్సెస్ బియాంకా బెలర్ మ్యాచ్ జరుగుతాయన్నమాట. కానీ చాలామంది ఇప్పుడు ఏంటంటే మన జేడ్ కార్గిల్ వర్సెస్ నేయోమి అంత పెద్ద మ్యాచ్ ఏం కాదేమో అని ఈ టైంలో కొంతమంది అనుకుంటున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే నిన్న మన నేయోమి పైన అటాక్ చేస్తున్నప్పుడు మన బియాంకా చాలా అంటే ఆ పోర్ట్లో ఉన్నప్పుడు చాలా అసలు ఎందుకు అటాక్ చేస్తున్నాం అని జేడ్ కార్గిల్ పైన చాలా అరిసిందన్నమాట. ఆ పోర్ట్లో ఉండి చాలా మొత్తము అంటే మీరు చూసినట్టు ఉన్నారు మన బియాంకా చాలా టెన్షన్లో వచ్చేసినాయి అనమాట మన నేయోమి పైన అటాక్ చేసిన తర్వాత. సో అందుకనే బియాంకా ఇప్పుడు మన జేడ్ కార్గిల్ పైన కోపంలో ఉంటాయన్నమాట. అండ్ ఎక్కడనో అంటే కొన్ని రూమర్స్ ఉన్నాయి బియాంకానే అటాక్ చేసింది మన జేడ్ కార్గిల్ పైన. అండ్ బియాంకా జోలికి వస్తే అంటే వీళ్ళిద్దరు ఏదో ఒకటి జరుగుతుందని ఈ టైప్లో మనకి కొన్ని రూమర్స్ ఉన్నాయన్నమాట. కానీ సింగిల్స్ మ్యాచ్ ఉంటాయి అంటే ఈ రెసల్ మేనియాలో బియాంకా వర్సెస్ జేడ్ కార్గిల్ మ్యాచ్ సింగిల్స్ మ్యాచ్ ఉంటే పని అయిపోతుండే. ఎందుకంటే ఇది ఒక బిగ్గెస్ట్ మ్యాచ్. బట్ ఇప్పుడు మన ఎలిమినేషన్ చేంబర్ గెలిచింది కాబట్టి ఇప్పుడు రియా రిప్లీతో మ్యాచ్ ఉంటాయన్నమాట. సో చూడాలి జేడ్ కార్గిల్ వర్సెస్ నేయోమి మ్యాచ్ జరుగుతుంది రెసల్ మేనియాలో, లేదా జేడ్ కార్గిల్ వర్సెస్ బియాంకా వర్సెస్ రియా రిప్లీవి కావచ్చు అని ఇలాంటి రూమర్స్ బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన నిన్న వచ్చిన మన ఒక సింగర్ ఒక ర్యాపర్ మన ట్రావిస్ స్కాట్ గురించి. ఎందుకంటే రీసెంట్లీ మన ద రాక్ జాన్ సీనా కోడీ రోడ్స్ అంటే ఇంత ఐకానిక్ మూమెంట్లో అంటే ఇంత ఐకానిక్ సెగ్మెంట్లో అక్కడ కనిపించినారు మన ట్రావిస్ స్కాట్. సో ఇప్పుడు మన ట్రావిస్ స్కాట్ పైన అప్డేట్ ఏంటంటే ఆ ర్యాపర్ పైన అప్డేట్ ఏంటంటే రెస్లింగ్ ట్రైనింగ్ చేస్తుండంట. ఇప్పుడు రెస్లింగ్ ట్రైనింగ్ చేస్తుండంటే దీని వెనకాల ఎక్కడనో ఒక చాలా క్లియర్లీ అర్థం. అండ్ అది ఏంటంటే మేబీ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇన్ ఫ్యూచర్లో ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ అంటే ఇక ఎప్పుడైనా కావచ్చు. అది ఎప్పుడంటే ఎప్పుడైనా ఇప్పుడు రెసల్మేనియా అనుకోండి, సమ్మర్ స్లామ్ అనుకోండి, లేదా జస్ట్ ఒక నార్మల్ షో ఏదో కూడా అనుకోండి. బట్ ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా మన ట్రావిస్ స్కాట్ ఇన్ ఫ్యూచర్లో ఫైట్ చేసినా ఫైట్ చేయొచ్చు. అది ఒక సింగిల్స్ మ్యాచా లేదా ఒక ట్యాగ్ టీమ్ మ్యాచా జస్ట్ ఒక చిన్న బ్రాల్ ఏదో ఒక, బట్ ఇన్ ఫ్యూచర్లో ఫైట్ చేస్తారనమాట. అందుకనే రెస్లింగ్ ట్రైనింగ్ చేస్తున్నారు మన ఈ ర్యాపర్ అంటే మన ట్రావిస్ స్కాట్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ గురించి. గాయస్ మీరు ఒకటి గమనించినారా,
మన సెత్ రాలిన్స్ సీఎం పంక్ ఏమన్నారు, ఏదేమైనా సరే సీఎం పంక్ నువ్వు మాత్రం ఈ రెసల్మేనియాలో మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయలేవు, నేను ఉన్నంత వరకు అయితే నేను అంటే రెసల్మేనియాలో మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయని అని క్లియర్లీ మన సెత్ రాలిన్స్ చెప్పినారు. అండ్ చెప్పింది చేసి చూపించినారు అన్నమాట మన సెత్ రాలిన్స్ నిన్న. ఎందుకంటే ఎలిమినేట్ అయిన తర్వాత అయినా సరే మన సెత్ రాలిన్స్ సీఎం పంక్ పైన అటాక్ చేసినారంటే స్టాంప్ ఇచ్చి పడేసినారు. అండ్ దానివల్ల ఎక్కడనో మన సీఎం పంక్ నిన్న ఆ చేంబర్ మ్యాచ్లో ఓడిపోయినారు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇలా మధ్యలో మన సీఎం పంక్ అండ్ సెత్ రాలిన్స్ రేపటి రా షో కోసం అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. ఎస్, రేపటి రా షో కోసము సీఎం పంక్ అండ్ సెత్ రాలిన్స్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. సో రేపు ఇంకా చాలా తెలుస్తాయి అన్నమాట ఇలా మధ్య, ఎందుకంటే కంపల్సరీ వీళ్ళు ఫేస్ టు ఫేస్ వస్తారు. వీళ్ళ మధ్యలో బ్రాల్, వీళ్ళ మధ్యలో సెగ్మెంట్ రేపు కంపల్సరీ జరుగుతాయి అన్నమాట. ఎందుకంటే ఎక్కడనే అసలు రియాలిటీలో సెత్ రాలిన్స్ వల్లనే మన సీఎం పంక్ ఓడిపోయినారన్నమాట. సో ఇలా ఫ్యూడ్ మాత్రం ఇక మన రెసల్మేనియా వరకు వెళ్తే కంపల్సరీ రెసల్మేనియాలో సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ జరుగుతాయన్నమాట. అండ్ ఈ మ్యాచ్లో మన రోమన్ రేన్స్ బి యాడ్ కావచ్చు. ఎందుకంటే రాయల్ రంబోలో సెత్ రాలిన్స్ రోమన్ రేన్స్ పైన అటాక్ చేసినారు. సో అందుకని రోమన్ రేన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ కావచ్చు అనమాట ఈ రెసల్మేనియాలో. సో ఇప్పుడు రేపటి షో రాని కొంచెం మిస్ చేయదు, ఎందుకంటే సెత్ రాలిన్స్ అండ్ సీఎం పంక్ ఇద్దరు రేపు కంపల్సరీ ఫేస్ టు ఫేస్ వస్తారనమాట. రేపు ఇంకా చాలా క్లారిటీ వస్తుంది, చూడాలి. ఇప్పుడు సింగిల్స్ మ్యాచా, ట్రిపుల్ థ్రెట్ మ్యాచా, ఇంకా చాలా క్లారిటీ వస్తాయి. ఎక్కువ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అంటున్నారు, రోమన్ వర్సెస్ సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్. సో చూద్దాం, అంటే ఎక్కువ అదే మ్యాచ్ పైన, ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ పైన ఎక్కువ రూమర్స్ ఉన్నాయన్నమాట. సో ఇదైతే అయిపోయింది. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన కోడి రోడ్స్కి ఎవరు హెల్ప్ చేస్తారు. ఇది ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది నిన్నటి నుంచి. ఎందుకంటే జాన్ సీనా, ద రాక్ అండ్ ఆ ర్యాపర్ అంటే వాళ్ళు ఇంత భయంకరంగా అటాక్, ఎస్పెషల్లీ జాన్ సీనా అయితే ఆ వాచ్ ఇట్లా అంటే పెట్టుకొని నకల్ పంచ్లో పెట్టుకొని కొట్టేసినారు అనమాట. అండ్ ఆ ఛాంపియన్షిప్తో కొట్టినారు, మైక్తో కొట్టినారు, టైర్తో మొత్తం గొంతు మొత్తం ఇట్లా వచ్చేసినారు అనమాట. చాలా భయంకరంగా కొట్టి పడేసే తర్వాత బ్లడ్ వచ్చేసింది. ద రాక్ ఆ వెయిట్ బెల్ట్తో అటాక్ చేసినారు అనమాట. అంటే చాలా జరిగింది కదా. సో ఇదంతా చూసిన తర్వాత ఇప్పుడు ఆ ఫ్యాన్స్ మనసులో క్వశ్చన్ ఏంటంటే మన కోడి రోడ్స్కి ఎవరు హెల్ప్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు అంత సీన్ అయితే లేదు బాస్. అంటే ఇప్పుడు కోడి రోడ్స్ సింగిల్గానే వీళ్ళతో ఫ్యూడ్ కంటిన్యూ చేస్తాడు, కోడి రోడ్స్ సింగిల్గానే వీళ్ళకి హ్యాండిల్ చేస్తాడు, అంటే అంత సీన్ అయితే లేదన్నమాట. కోడి రోడ్స్ ప్లేస్లో ఎవరున్నా సరే, కోడి రోడ్స్ ప్లేస్లో ఇక మన రోమన్ రేన్స్ ఉన్నా సరే, అండర్ టైగర్ ఉన్నా సరే, అంటే ఇన్ ఫ్యూచర్లో ఎవరు ఉన్నా సరే, ఇలాంటి ఫ్యూడ్స్ ఇప్పుడు ముంగట చాలా సూపర్ స్టార్స్ ఉన్నప్పుడు కంపల్సరీ వాళ్ళకి ఒక హెల్ప్ కావాలన్నమాట. సో ఇప్పుడు కోడికి ఎవరు హెల్ప్ చేస్తారని క్వశ్చన్. అండ్ ఈ క్వశ్చన్ పైన 3 సూపర్ స్టార్స్ల పేరు వచ్చింది బాస్, ఒక్కటి కాదు 3 సూపర్ స్టార్ల పేరు వస్తుంది. అండ్ ఆ సూపర్ స్టార్, ఫస్ట్ సూపర్ స్టార్ ఇంకెవరో కాదు, స్టోన్ కోల్డ్ అంటున్నారు. మన స్టోన్ కోల్డ్, మన లెజెండ్, మన స్టోన్ కోల్డ్ లాస్ట్ ఇయర్ నుంచి రూమర్ ఉందన్నమాట. లాస్ట్ ఇయర్ మన అండర్ టైగర్ వచ్చినారు కదా, రోమన్ రేన్స్ మ్యాచ్ మధ్యలో వచ్చి రాక్ పైన అటాక్ చేసిన చూడండి, అసలు ఆ స్పాట్లో మన స్టోన్ కోల్డ్ రావాలన్నమాట లాస్ట్ ఇయర్ రెసల్మేనియాలో. బట్ వాళ్ళ మధ్యలో ఏదో డీల్ కాలేదంట, అది మనీ డీలే కావచ్చు. సో అందుకని లాస్ట్ ఇయర్ మన స్టోన్ కోల్డ్ రాలేదు. సో అందుకని ఈసారి అయినా మన స్టోన్ కోల్డ్ వస్తారనుకుంటా. అండ్ స్టోన్ కోల్డ్ వచ్చి ఈసారి ద రాక్ పైన అటాక్ చేస్తారనుకుంటా. అంటే ఓపెన్ చెప్పాలంటే రెసల్మేనియాలో స్టోన్ కోల్డ్ వచ్చి మన కోడి రోడ్స్కి హెల్ప్ చేసినా హెల్ప్ చేయొచ్చు అని ఇలాంటి ఒక రూమర్ ఉందనేమాట మన స్టోన్ కోల్డ్ పైన. అండ్ మనం ఇలాంటి రూమర్స్కి లైట్ తీసుకోలేమన్నమాట. అందుకని నేను మీ అందరితో ప్రతి ఒక్క రూమర్ షేర్ చేస్తున్నాను. సో మన స్టోన్ కోల్డ్ పేరు ఉంది. అండ్ సెకండ్ పేరు ఇంకేదో కాదు, మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. ఎస్ బాస్, మన బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేయొచ్చు. ఎందుకంటే 2023 సమ్మర్ స్లామ్లో మన బ్రాక్ లెస్నర్ చేయగలిపిన కొంచెం మంచి రెస్పెక్ట్ ఇచ్చినారు మన కోడి రోడ్స్కి. అండ్ ఒక స్టోరీ లైన్ ప్రకారం చూస్తే ఈ రెసల్మేనియాలో ఒకవేళ నిజంగా ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వచ్చి హెల్ప్ చేస్తే, ఇప్పుడు ఫ్యాన్స్ మనసులో వచ్చిన హేట్ అనేది ఉంది కదా, అంటే ఆ పిచ్చి కేసు వల్ల అది ఎక్కడో కొంచెం క్లీన్ కావచ్చు అనే మాట. అంటే ఇప్పుడు కోడి చాలా బాధలో ఉంటాడు, కోడికి హెల్ప్ చేయడానికి బ్రాక్ రాగానే ఫ్యాన్స్ నెక్స్ట్ లెవెల్లో చీర్ చేస్తారనమాట. సో ఒక మంచి సపోర్ట్ అనేది రావచ్చు బ్రాక్ లెస్నర్ పైన ఫ్యాన్స్ తరఫు నుంచి అని. ఈ టైంలో మన డబ్ల్యూడబ్ల్యూ ఏమైనా ప్లాన్ చేసినా ప్లాన్ చేయొచ్చు, బ్రాక్ వచ్చిన రావచ్చు అని. ఇలాంటిది ఒక రూమర్ అనమాట, జస్ట్ ఇది ఒక రూమర్ బాస్, కన్ఫామ్గా వస్తాడు అని చెప్తారని జస్ట్ ఒక రూమర్, కానీ ఏమైనా కావచ్చు అనమాట. నెవర్ సే నెవర్. అండ్ థర్డ్ సూపర్ స్టార్ ఇంకెవ్వరో కాదు, మన ఒరిజినల్ ట్రైబల్ చీఫ్, మన ఫైనల్ చీఫ్ రోమన్ రేన్స్. ఎస్, రోమన్ రేన్స్ కోడి రోడ్స్కి హెల్ప్ చేసినా హెల్ప్ చేయొచ్చు అని ఇలాంటి రూమర్ ఉంది. సో ఈ రూమర్ గురించి మనం కొంచెం క్లియర్గా డిస్కస్ చేద్దాం. చూడండి, ఇప్పుడు మన రోమన్ రేన్స్ కోడి రోడ్స్కి హెల్ప్ చేయాలంటే ఫస్ట్ మన రోమన్ రేన్స్ ఇక్కడ సెత్ రాలిన్స్ చూసుకోవాలి కదా. అంటే ఫస్ట్ సెత్ రాలిన్స్ అటాక్ చేసిన రోమన్ రేన్స్ పైన. సో ఒక సెన్స్ ప్రకారం, ఒక లాజిక్ ప్రకారం చూస్తే రోమన్ రేన్స్ రిటర్న్ చేసినప్పుడు ఫస్ట్ సెత్ రాలిన్స్ జోల్కి వెళ్ళాలన్నమాట.
సో రోమన్ రేన్స్ రిటర్న్ చేసినప్పుడు మన సెత్ రాలిన్స్ జోలికి వెళ్తాడనమాట. అంటే అలా మధ్య రెసల్మేనియాలో మ్యాచ్ జరుగుతుంది. మేబీ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ సీఎం పంక్ వర్సెస్ రోమన్ వర్సెస్ సెత్ రాలిన్స్. అండ్ ఆ మ్యాచ్ తర్వాత అంటే ఒక రూమర్ ఉంది బాస్, మేబీ ఆ రూమర్ నిజమవుతుందో కాదు చెప్పలేము, కానీ ఒక రూమర్ ఉంది. అండ్ ఆ రూమర్ ప్రకారము రెసల్మేనియా నైట్ 1లో జరుగుతుందంట ఈ మ్యాచ్. అంటే రోమన్ రేన్స్ మళ్ళొకసారి మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తారనమాట. అండ్ సీఎం పంక్ కోరిక ఉంది కదా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయాలని. సో ఆ కోరిక ఒక నిజమైపోతా అనమాట. ఎందుకంటే ఈ రెసల్మేనియా ఇప్పుడు 2 నైట్స్ రెసల్మేనియా ఉంటుంది కదా. సో రెసల్మేనియా నైట్ 1 మెయిన్ ఈవెంట్లో రోమన్ రేన్స్ వర్సెస్ సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ జరగచ్చు అని ఇలాంటి రూమర్ ఉంది. అండ్ ఒకవేళ ఈ రూమర్ నిజమైతే మీరు ఒకసారి ఆలోచించండి, ఒకవేళ ఈ రూమర్ నిజమైతే నెక్స్ట్ డే అంటే నైట్ 2 రోజు రోమన్ రేన్స్ ఫ్రీ ఉంటారు కదా. అండ్ ఇప్పుడు వీళ్ళు ద రాక్ అండ్ రోమన్ రేన్స్ ఫ్యూడ్ నడిపేయాలంటే ఫ్యూచర్ కోసం అంటే నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా అంటున్నారు కదా, రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ ఫ్యూడ్ అంటే ఇలా మ్యాచ్ నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా జరుగుతాయంట. సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా వరకు ఇలా ఫ్యూడ్ తీసుకెళ్ళాలంటే కంపల్సరీ ఎక్కడో అంటే నెక్స్ట్ డే నైట్ 2 రోజు రోమన్ రేన్స్ వచ్చి కోడీ రోడ్స్కి హెల్ప్ చేయొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు అంటే మన కోడీ రోడ్స్కి హెల్ప్ చేసిన అనేమాట మన రోమన్ రేన్స్కి బ్యాడ్ బ్లడ్ లైలు అంటే హ్యాజ్ ఎ ట్యాగ్ టీమ్ పార్ట్నర్లో ఫైట్ చేసినారు, మీద గుర్తుండొచ్చు. సో ఒక టైప్లో కోడీ రోడ్స్ హెల్ప్ చేసినారన్నమాట రోమన్ రేన్స్కి. సో అందుకనే మన రోమన్ రేన్స్కి కోడీ రోడ్స్కి హెల్ప్ చేయొచ్చు అనమాట. సో ఒక లాజిక్ ప్రకారం చూస్తే అది ఎక్కడో కొంచెం అంటే కొంచెం సెన్స్ ఉందన్నమాట. రెసల్మేనియా నైట్ 2లో రోమన్ రేన్స్ అంటే డైరెక్ట్గా వచ్చి హెల్ప్ చేస్తారన్నమాట. అండ్ రోమన్ రేన్స్ ఆ టైంలో ద రాక్ పైన అటాక్ చేయొచ్చు. అండ్ అక్కడ నుంచి రాక్ అండ్ రోమన్ రేన్స్ది ఒక ఫ్యూడ్ అనేది స్టార్ట్ అంటే ఇంకా అఫీషియల్గా ఇంకా స్టార్ట్ కావాలి, అంటే జస్ట్ రూమర్ ఉంది ఇలా మధ్యలో మ్యాచ్ జరుగుతుంది. అండ్ లాస్ట్ ఇయర్ అయితే ద రాక్ చాలా క్లియర్లీ చెప్పినారు రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ బిగ్గెస్ట్ రెసల్మేనియా మెయిన్ ఈవెంట్ మ్యాచ్ అని. బట్ లాస్ట్ ఇయర్ అది జరగలేదు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అయినా జరగాలంటే ఇప్పుడు ఈ సంవత్సరం అయితే ఛాన్స్ లేదు బాస్ ఈ రెసల్మేనియా కోసం ఓపెన్లీ చెప్పాలంటే. ఇక నెక్స్ట్ ఇయర్ అనేమాట రాక్ వర్సెస్ రోమన్ రేన్స్. సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అలా మధ్యలో మ్యాచ్ జరగాలంటే ఎక్కడో ఇలా మధ్యలో ఒక అఫీషియల్ ఫ్యూడ్ అనేది స్టార్ట్ అయిపోవాలి. అండ్ కోడీ రోడ్స్కి హెల్ప్ చేయడానికి వస్తారు రోమన్ రేన్స్. అండ్ అక్కడ నుంచి ఇలా మధ్యలో ఫ్యూడ్ స్టార్ట్ కావచ్చు రోమన్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ కోసం. సో ఇప్పుడు మీరేమంటారు బాస్? ఇప్పుడు మీకు ఈ 3 రూమర్స్లో అంటే మన స్టోన్ కోల్డ్, మన బ్రాక్ లెస్నర్ అండ్ ఈ రోమన్ రేన్స్ ఈ మూడిట్లో మీకు ఏది ఎక్కువ సెన్స్ కనిపిస్తుందో, ఎవరు వచ్చి హెల్ప్ చేస్తే ఎక్కువ సెన్స్ ఉంటుందో, మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఇంకా చాలా ఉన్నాయి బాస్. అంటే వీళ్ళు కొంత క్వశ్చన్ అడిగినారు కదా ఈ రెసల్మేనియాలో అసలు రోమన్ రేన్స్ ఫైట్ చేస్తాడా చేయడాని. సో దాని ఆన్సర్ ఏంటంటే రోమన్ రేన్స్ ఈ రెసల్మేనియాలో ఫైట్ చేస్తాడని మనకి రూమర్స్ వస్తున్నాయి. ఇందాక నేను చెప్పినా కదా రెసల్మేనియా నైట్ 1 మెయిన్ ఈవెంట్లో రోమన్ వర్సెస్ సెత్ వర్సెస్ సీఎం పంక్ కావచ్చు. అండ్ జే ఊసో అండ్ మన గుంథర్ మ్యాచ్ రెసల్మేనియా నైట్ 1 స్టార్టింగ్ మ్యాచ్ కావచ్చు అని ఈ టైప్లో రూమర్స్ అయితే వస్తున్నాయి బాస్. సో చూద్దాం ఇంకేమైనా రూమర్స్ వస్తే నేను మీ అందరితో క్లియర్ కట్గా అంటే మీ అందరికి నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను. సో అందుకని చెప్తున్నాను బాస్, మీకు మన వీడియోస్ కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ మన వీడియోస్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.